శుద్ధ హృదయము నీవే పరిశీలించి నాకు నిమ్ము శుద్ధ హృదయము. ఓ యెహోవా నీవే నన్ను శోధించి ఎరిగితివి. ఓ యెహోవా నీవే నన్ను శోధించి ఎరిగితివి. రండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథము. Shall we turn to the book of Ecclesiastes? 7వ అధ్యాయం Chapter 7. 8వ వచనం. Ecclesiastes chapter 7 verse 8. ప్రసంగి 7, 8 అందరం కలిసి చదువుకుంటామా? All of us please. Ecclesiastes chapter 7 verse 8. All together. కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు, అహంకారం గలవాడి కంటే శాంతం గలవాడు శ్రేష్ఠుడు. రండి ప్రార్థన చేసుకుంటాం. తండ్రి పరిశుద్ధేవా, నమ్మకనైనా తిరిగి మీ ప్రియ పాదం చెంత మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన మహిమగల ఔన్నత్యమైన నామముపై దయచేసి దివ్య తరుణులకై నేను స్తుతించి గణపరుచుకుని ఆడుతున్నాం తండ్రి. ఈ మా ప్రభుత్వంలో తండ్రి నేను తనవి తీరా ఆరాధించుడికై మా తండ్రి దావీదు రీతిగా మా తండ్రి భవిష్యత్తును ఎరుగుతూ వచ్చాడు, ప్రత్యక్షత ఎరుగుతూ వచ్చాడు. మా తండ్రి క్షమాపణ, పరిశుద్ధత ఇవన్నీ ఎరిగిన వాడి కీర్తన 23లోనే కాదు, మా తండ్రి కీర్తన తండ్రి 32లోను, తండ్రి ఇంకా కీర్తన మా ప్రభా 22లోను 23లోను తండ్రి ఎన్నో రీతులుగా మా తండ్రి శిలువ దర్శనాన్ని పొందినవాడుగా తండ్రి ప్రవక్తల యొక్క ప్రవచనాన్ని తండ్రి తను దయచేసిన వాడుగా ఉన్న స్తోత్రాలు తండ్రి. కనుకని తండ్రి నీవే తను కోరుకున్నావు, గాయకుడు చేశావు, కవిగా చేశావు, రాజుగా చేశావు, అనేకులకు ఆశలు కారణంగా చేస్తూ వచ్చావు. అదే రీతిగా తండ్రి బల చుట్టి చేయడంబడు మా ప్రభా మాకు 2 విషయాలు మళ్ళా జ్ఞాపం చేస్తూ వచ్చావు తండ్రి. రీతిగా సైంటిఫికేషన్ తండ్రి, సపరేషన్, పరిశుద్ధత తండ్రి, ప్రత్యేకత, ఇవి 2 తండ్రి చాలా ఇంపార్టెంట్ అని ఎన్నో లేఖనాలు తండ్రి ఎంతో చెత్త చెదారం ఉంది అంతా చూసుకున్నట్టుగా ఇచ్చిన అవకాశంకి స్తోత్రాలు తండ్రి. మా ప్రభా తండ్రి వాళ్ళెంతో భయభక్తులతో తండ్రి బల సమీపిస్తూ వచ్చారు. మా తండ్రి నీవే తండ్రి మాకు ఇచ్చిన బలమైన హెచ్చరికలు వీటన్నిటికీ స్తోత్రాలు తండ్రి. మా ప్రభా మరలా నీ వాక్యాన్ని ధ్యానించుకునేట్టుగా తండ్రి చివరి వర్తమానము ఐదు నాకు కావాల్సిన నీ కృప దయచేతండి. మాకు కాదు, మాకు కాదు, నీ కృపా సత్యాన్ని బట్టి మీ నామనికి మహిమ ఆరోపించుకున్నామని ఘనత, మహిమ, స్తుతి, ప్రభావం నీకే ఆరోపిస్తూ మా ప్రభురక్షణ నాకును తండ్రి తర్జుమా చేసే విషయంలోనూ ఇద్దరికి కావాల్సిన నీ కృపను మెండుగా దయచేసి నడిపించి మహిమ పొందమని ఘనత, మహిమ, స్తుతి, ప్రభావం నీకే ఆరోపిస్తూ మా ప్రభురక్షణ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మళ్ళా చదువుకుంటాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం మళ్ళా చదువుకుంటాం. Once again, all of us, Ecclesiastes chapter 7 verse 8 all together please. Better కార్యం కంటే కార్య ఆరంభం మేలు, అహంకారం గలవాని కంటే శాంతం గలవాడు శ్రేష్ఠుడు. And the patient in spirit, it is better than the proud in spirit. కార్య ఆరంభం కాదు, దేవుడు కార్య అంతం చూడాలని కోరుతున్నాడు. God is wanting to see the ending of a thing, not the beginning. అంతేకాదు దేవుడు ఎలాంటి వాడు అంటే అంతమును ఆరంభంలోనే ఎరిగినవాడు. Not only that, our God is such a God who knows the ending from the beginning. కనుక అలాంటి దేవుని దగ్గర మనం ఏమి దాచిపెట్టుకోలేము. So we cannot hide anything from such a God. కనుక కొన్ని విషయాలు మనం త్వరగా చూసుకోవాలి. Quickly we are going to see some of the things. నిర్గమకాండము Exodus 2వ అధ్యాయం chapter 2. 6వ వచనం. Exodus 2:6. అందరు కలిసి చదువుకుంటామా? All of us.
తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి ఆయన వీడు హెబ్రీల పిల్లల్లో ఒకడు ఆయన This is one of the Hebrew children. మనకు తెచ్చింది చక్రవర్తి అంటున్నాడు మగపిల్లలందరినీ ఏట్లో పారేసండి ఆడపిల్లని బతికించండి అన్నాడు. See, we all know the Pharaoh has given a commandment to kill all the male children of the Hebrew mothers and let the girl children live. ఆ టైంలో పుట్టాడు మోషే. And in such a days Moses was born. సుందరుడిగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు, వాడిని ఏట్లో పడేసేలాగని 3 నెలలు కాపాడింది తల్లి. So he is so beautiful when he was born. So the mother was not willing to throw that child into the water, and that's why she protected her for 3 months. కేకలేస్తున్నాడు, ఇంకా తెలిసిపోద్ది అని చెప్పి ఒక జమ్ము పెట్టి తయారు చేసి దాంట్లో పెట్టేసి ఇంకా దేవాంగా నువ్వే చూసుకొని చెప్పి ఇంకా నైల్ నదిలో పడింది. And this child, by the time he attained the age of 3 months, he started crying, he started shouting. So finally she made an ark of bulrushes and threw that into the water. అదే సమయానికి ఫరో కుమార్తె స్నానానికి వచ్చింది. At that time Pharaoh's daughter came to take bath. అప్పుడు ఆమె ఆ పెట్టెను చూసి పిలిపించి And Pharaoh's daughter, తెరిచి చూడగానే హెబ్రీల పిల్లల్లో ఒకడు అనెను. see, Pharaoh's daughter called the people and asked them to bring that ark of bulrushes, opened that, and immediately she is telling he is one of the Hebrew children. వాడు రూపురేఖలు వేసిన వస్త్రాలు ఇవన్నీ చూడగానే హెబ్రీల పిల్లవాడని చెప్పేస్తుంది. By seeing the face and also the dress he is wearing, and she is declaring she is one of the sons of Hebrew children. కనుక తన కుమారుడిగా తీసుకున్నది. And she have adopted that child as her own son. ఫరో రావు కుమార్తె యొక్క కొడుకు అనిపించుకున్నాడు. And finally he was called, Moses was called as Pharaoh's daughter's son. వాడు వయసు పెరుగుతూ వచ్చేవల్ది As he was growing, ఇక చేసినటువంటి ఒక భయంకరమైన తప్పుని బట్టి పారిపోవాల్సి వచ్చింది. because of one great mistake he has committed, he has to run away from Egypt. ఇంట్లో పారిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే మిద్యాను అరణ్యానికి వెళ్ళాడు. And while he was running away like that, he has gone to the desert of Midian. అక్కడ రఘుయేలు ఉన్నాడు, వాళ్ళకి 7 మంది కుమార్తెలు, వాళ్ళు కూడా పశువులు మేపేవాళ్ళు. And there Raguel is there, and he was having 7 daughters. They were looking out for the sheep and herds. పురుషులైనటువంటి కాపర్లు వాళ్ళు ఏం చేసేవారంటే కానీ పురుషులైన కాపర్లు వాళ్ళు ముందు ఆ యొక్క నీళ్లు తోడి వాళ్ళ పశువులకు పెట్టిన తర్వాత వీళ్ళకి ఇచ్చేవాళ్ళు అమ్మాయిలకు. See, generally there, those shepherds or herdmen, what they were doing, they were drying the water. First of all, they were feeding their flocks, and later they were giving to these daughters. ఆ సమయంలో మోషే చూసి వాళ్ళందరినీ అదరగొట్టేసి ముందు ఆడపిల్లల యొక్క పశువులకు నీళ్లు తాపించాడు. Then Moses saw this situation. Somehow we do not know, he threatened them and he drew the water, and first of all he satisfied the cattle of these girls. మామూలుగా అయితే లేటుగా వచ్చేవాళ్ళు, అయితే ఈవేళ త్వరగా వచ్చారు వాళ్ళు. Every day Raguel's daughters were coming very late to their home, but that day they came very early. నాన్న ఎలా వచ్చారా ఈ రోజు ఇంత ఎర్లీగా అని కొద్ది ఒక ఐగుప్తుడు మాకు సహాయపడ్డాడు. See, when the father asked, how could you come so quickly to the house? How could you return so quickly? Then they told, one Egyptian has helped us. 19వ వచనము 19th verse. అందుకు వారు 2వ అధ్యాయం 2nd chapter 19th verse. అందుకు వారు ఐగుప్తుడొకడు మందకాపుల చేతిలో ఉండి మనను తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టినగా. And they said, an Egyptian delivered us out of the hand of the shepherds, and also drew water enough for us and watered the flock. చిన్నప్పుడేమో హెబ్రీయుడు, పెద్దోడు అయిన తర్వాత ఐగుప్తుడు. See, when he was a small child, Pharaoh's daughter said he is a Hebrew child. Now when he is grown up, Raguel's daughters are telling he is an Egyptian. ఎంతమంది విశ్వాసులు లేరిలా. So today how many believers are not like that? ఒక చిన్న స్టోరీ విన్నాను. A small story I have heard. కొన్ని ఏండ్లు పట్టిందంట ఏది చర్చి కట్టడానికి. To build a church building, it has taken so many years. అప్పుడు ఆ మనుషుడు ఆర్టిస్టు వాడని చేస్తున్నాడు చూసి కనుక యేసుప్రభుకు ఎవరు సరిపోతాడని చెప్పి అందరు వెతికి వాడు తీసుకొచ్చి కూర్చోబెట్టాయంట. So at the time of opening or something like that, the artist, so he searched for a person who is like Lord Jesus Christ. He has gone here and there searched, and one fellow he has seen looking like him. He brought him and kept him there. తర్వాత కొంతకాలం తర్వాత తనకు
ఇస్కరియోతు యూదయ కావాలి వాడు. So in that story what has happened, that painter or the designer, so he went here and there. Now he wanted to sketch Judas Iscariot. Who will be looking like Judas? సరే ఒకరిని పట్టుకొచ్చాడు. So finally he could find another man who is looking like Judas and he brought him. వీడు సరిపోతాడని కూర్చొని వాడు ఏడుస్తున్నాడంట. So this fellow is exactly like Judas Iscariot when he was made him to sit there to draw the painting. So he was weeping. అయ్యా ఆనాడు యేసు ప్రభు కొరకు నేనే వచ్చింది. So that fellow was telling on that day, few days ago, for the portrait of Lord Jesus Christ, I only came as Jesus Christ. నేను యూదా ఇస్కరియోతు Today my face has turned to Judas Iscariot. దినాలు గడుస్తూ వచ్చే వెళ్తే అలాగైపోతుంది. So as the days are passing by, these faces are changing. ఇంకా మనం చూసామంటే ఎలీషా దగ్గర ఉన్నటువంటి గెహాజీ, And also when we see Gehazi who is with Elisha. ఎలీషా లాంటి వాడు రెట్టింపు ఆత్మను కలిగినటువంటి వాడు. Actually he is with Elisha. Elisha is a man who got the double spirit. కనుక అలాంటి దైవజీవులు ఉన్నప్పుడు ఎంత రెట్టింపు ఇతడు దీవెన పొందాలి. See, when Gehazi was with such a great man of God, Elisha, who got a double portion of Elijah's spirit, how much more Gehazi must be blessed. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 2 Kings 5th chapter. సిరియా వాడి అనేటువంటి నయమాను కుష్ఠరోగం బాగు చేసుకునేదానికి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి చిన్న అమ్మాయి అక్కడి నుంచి తీసుకొచ్చారు, చరుగున్నారు. ఆ అమ్మాయి చెప్పింది, మా యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రవక్త దగ్గరికి వెళ్తే బాగవుతారు కదా అని చెప్పింది. కుష్ఠరోగం. So we all know Naaman was a leper and they have taken a captive girl from the land of Israel, and by seeing the leprosy and all these things, that captive girl told, if you take that our master to the prophet in our land, surely he can heal him. సరే ఆ యొక్క మాటలు విని వెళ్ళాడు. So after hearing the words of the little girl, Naaman went to the land of Israel. ఇక ఎలీషా ఇంటి దగ్గరికి వెళ్తే ఎలీషా బయటికి కూడా రాలే. See, when Naaman with such a soldiers and all these things, when he has gone there to the house of Elisha, at least Elisha has not come out of his house. లోపల నుంచి ఒకటి పంపించాడు. He sent a servant from the house. బయట కూడా కుష్ఠరోగం వచ్చాడు, వాడిని ఇక 7 సార్లు మనమని చెప్పి యోర్దానులో బాగైపోతాడు పోమని చెప్పి. So Elisha, what he said, he sent a servant. There is a leper who is standing there. Ask him to go to river Jordan, take a dip for 7 times, then he can go. మా దేశం నుండి ఆబాను ఫర్ఫరు అనే నదులు ఇంతకంటే అంత శ్రేష్టమైనవి. అంతేనా, ఇది బయటకు వస్తాడు, ఎక్కడ కుష్ఠరోగమో ఆడ చేయిబెట్టి ప్రార్థన చేస్తాడని అనుకుంటే ఎక్కడ లేని కోపం అంతా వచ్చేసి రౌద్రం వచ్చేసి పదరాబదమన్నాడు. First of all, Naaman is a military man. So that's why what has happened is, when Elisha has not come out, what I thought was, this man will come out and put his hand on the place where the leprosy is there. I thought like that, but what this man is telling, go to Jordan and take dip. Is that Abana and further the rivers in our country, Syria, are they not better than this Jordan? వచ్చింది బీపీ అంత రేజ్ అయిపోయింది. So Naaman's BP has gone up. వెళ్ళిపోతూ ఉంటే కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత, అయ్యా ఏదైనా పని చెప్పి చేసేవాళ్ళం కదా, వచ్చాం పోదాం పదా. So when Naaman's BP has just little bit cooled down and came down, one of the servants was telling, sir, if that prophet has asked you to do a great thing, won't you do it? What he has asked you to do a small thing, go and take it. Why can't we do it? A servant suggested. సరే పోదాం పదా అని వెళ్ళాడు. So then Naaman, obeying those words, he started. 7 సార్లు మునగ్గానే పసిబిడ్డ వంటి దేహం అయిపోయింది. And when he has taken 7 times the dip in the river Jordan, his body has become like the body of an infant. నా యొక్క రోగాన్ని స్వస్థపరచడానికి ఇంత ఇస్తా అని చెప్పి ఎంతో డబ్బు తీసుకొచ్చాడు. If anybody heals my disease, I will give so and so such a great gift. He brought so much, a big gift. ఇశ్రాయేలు దేవుని నామం పేట చెప్తున్నాను, ఆయన జీవం తోడు, కానీ 1 పైసా కూడా నాకు వద్దు అన్నాడు. And see what Elisha said, in the name of the Lord of Israel I am telling, I don't want even a single pie from you అని చెప్పి ఎంత బలవంతం చేసినా తీసుకోలేదు. So though he compelled Elisha has not taken even a single pie. అయితే దగ్గర ఉన్నటువంటి గెహాజీ చూశాడు. So Gehazi is observing all these things. ఎప్పుడు ఆయన మోకాళ్ళ మీదకి వస్తాడు, ఎప్పుడు లోపలికి వెళ్తాడు, ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాడు, అన్ని తెలుసు. So Gehazi knows very well when Elisha will come out and when he kneels down, when he sleeps, all these things, the whole diary of Elisha, Gehazi knows. కనుక ఏం చేశాడు, ఆయన లోపలికి వెళ్ళగానే పరిగెత్త వెళ్ళాడు. So the moment when Elisha went inside his house, this Gehazi went running. అయ్యా ఇప్పుడే ఎఫ్రాయిం మన్యం నుండి శిష్యులు కొంతమంది వచ్చారు, కొంచెం ఏదైనా తీసుకున్నామన్నాడు. ఆయనకి వెళ్తే
పెంచి రెట్టింపు తీసుకొని పో అన్నాడు. So he went to Naaman and he met Naaman. Just now from the plains of Ephraim, some of the people have come. My Guruji Elisha, he asked me to bring something. So can you give anything? Means immediately Naaman said, why something? Take double, you take. అంత తీసుకొని పోయి ఏమి ఎరగిన వాడి వల్లే ఈ పిల్లి కూడా పాలు తాగుతుంది అన్నట్లు వచ్చి నిలబడ్డాడు. So you see, after taking all the double portion, he has taken that money, and as if he has not done anything, very innocently with an innocent face, he was standing before Elisha. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు గేహాజీ అని అడిగాడు. So immediately Elisha asked Gehazi, from where thou art coming? నీ దాసుడు నేను ఎక్కడికి వెళ్ళలేదు కదా. So immediately such an innocent guy, I have never gone anywhere, I am standing here, you are just sleeping. నువ్వు వెళుతుండగా ఆ యొక్క రథం దిగి రాగా నేను చూడలేదా? See, when you were going, when that Naaman came down from his chariot, have I not seen me? కనుక ఇప్పుడు ద్రవ్యమును వస్త్రములను ఒలివ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసులను సంపాదించుకొనుటకు ఇది సమయమా? And so what Elisha is telling in 5:26, and he said unto him, when not mine heart with thee, when the man turned again from his chariot to meet thee, is it a time to receive money and to receive garments, olive yards and vineyards, and sheep, oxen, and men servants and maid servants? ఈ డబ్బంతా తీసుకున్న తర్వాత వెంటనే లోపల తలంపులు పరిగెత్తున్నాయి. So the moment when he has taken this gift from Naaman, so many thoughts are reeling in his mind. ఎలీషా దగ్గర నుంచి ఎప్పుడు వెళ్ళిపోవాలా, ఎప్పుడు ఇవన్నీ సంపాదించుకోవాలా? So when I can leave Elisha, I can resign my job with Elisha, and I can purchase all these olive yards and vineyards and all these things. అతని ఎలీషా యొక్క మనస్సు ఆయన వెంటబడి పోవడం కాదు కానీ ఆయన లోపల ఉండే సంగతులు కూడా బయట పెడుతున్నాడు. See, the mind of Elisha, the spirit of Elisha not only went after Gehazi, but went into the thought life of Gehazi. చివరికి ఏమన్నాడు తెలుసునా? What he is telling at last? 27వ వచనము 27. ఎలీషా అంటున్నాడు, Elisha is telling, కలిసి చదువుకుంటాం. all of us, కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి నీ సర్వకాలము అంటి ఉండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లైన కుష్టు కలిగి వాడేమో కుష్ఠరోగం పోగొట్టుకొని పోయాడు, వీడేమో కుష్ఠరోగము వీనికి వీని సంతతికి సదాకాలము శాపం తెచ్చుకొని పోయాడు. Naaman was healed of leprosy and he went out as a healed man, but this man, he purchased leprosy not only for him, for his seed also. ఏలియా దగ్గర ఉన్నటువంటి ఎలీషా రెట్టింపు ఆత్మ పొందాడు, ఎలీషా దగ్గర ఉన్నటువంటి గేహాజీ రెట్టింపు కుష్ఠరోగాన్ని పొందిపోయాడు. See, here when we see carefully, Elisha when he was with Elijah, Elisha received double portion of the spirit, whereas Gehazi who is with Elisha, he has received the double leprosy. ఇంకా మనం గమనిస్తూ వచ్చామంటే if you see carefully దేవుని వాక్యంలో in the word of God, గొప్ప దైవజనుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు కాలంలో great man of God, Apostle Paul, in his days అనేక ఆత్మలు రక్షించబడుతున్నాయి. so many people are saved. అంతేకాదు అనేక సంఘాలు కట్టబడుతున్నాయి. Not only that, many churches are being, assemblies are being అనేక established. అద్భుత ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి. God is performing so many miracles and అంత wonders. ఉద్యమం జరుగుతున్నటువంటి కాలంలో In those days of great revival, 2 తిమోతి 2 Timothy 4వ అధ్యాయం chapter 4, 10వ వచనం 2 Timothy 4:10. చదువుకుంటామా? All of us please. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి present world and is departed into Thessalonica. లోకాన్ని ప్రేమించాడంట. He loved the world. లోకాన్ని ప్రేమిస్తే యాకోబు రాసిన పత్రికలో అంటాడు, వ్యభిచారులారా 4:4లో వ్యభిచారులారా మీరు ఈ లోకంతో స్నేహం దేవునికి వైరమని మీరు ఎరుగరా అంటున్నాడు. See, James is writing in James 4:4, if you love the world, what he is writing, you adulterers and adulteresses, know ye not that the friendship of the world is enmity with God. కనుక అంత గొప్పదైన కార్యాలు గావించబడుతున్నటువంటి దినాల్లో దైవజనుడు దగ్గర ఉండి కూడా అన్నాడు లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయాయంట. When God is performing so many miracles, being with the great man of God, Apostle Paul, seeing with his own eyes the great revival that is taking place, and this man hath loved that present world and left Apostle Paul. ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఉన్నటువంటి యూదాయస్కృత సంగతి? See, leave all these things. Why, see, when we see the case of Judas Iscariot, who is with Lord Jesus, దగ్గర ఉన్నాడు, he was with Jesus, ఆయన బోధలన్నీ విన్నాడు, he heard all his teachings, చేస్తున్న అద్భుతాలు చూస్తూ he has వచ్చాడు, seen with his own eyes all the miracles, వాడి దగ్గర డబ్బు సంచి కూడా ఉంది, and also he is having the money box. అంతేకాదు 12 మంది కోరుకున్నాడు, ఇష్టంతో కోరుకున్నా అంటే దాంట్లో వీడు కూడా ఉన్నాడు. See, the Lord Jesus Christ prayerfully
and willingly have chosen 12 disciples, and Judas was also one of the 12. 3వ అధ్యాయం 10వ వచనం మార్క్స్ వార్త. Mark's Gospel chapter 3 and verse 10. Mark's Gospel chapter 3 verse 10. ఒక్క నిమిషము. మార్క్స్ వార్త 3:13. Mark's Gospel chapter 3, verse 13. చదువుకుంటామా? All of us. And he goeth up into a తనకిష్టమైన వారిని mountain పిలువగా and calleth వారు unto him ఆయనకు whom వచ్చిరి. he would, వారు and తనతో they కూడా came unto him. తనతో కూడా ఉండినట్లును దయ్యములను వెళ్ళగొట్టుకు అధికారం గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. He has chosen 12 people. ఇష్టముతో కోరుకున్నాడు. And willingly, prayerfully, the Lord has chosen these 12. దాంట్లో వాడు ఉన్నాడు. And one is there, Judas. అనేక సార్లు ప్రభు చెప్తూ వచ్చాడు, మీ మధ్యలో ఉన్నాడు సాతాను. Many times the Lord exhorted them. One among you is Satan. మీ మధ్యలో ఉన్నాడు దొంగ. And one among you is a thief. మీ మధ్యలో ఉన్నాడు ద్రోహి. One among you is a betrayer. నన్ను అప్పగిస్తాడు. He is going to betray me. చెప్తూనే వచ్చాడు. The Lord was exhorting time and again. ఇవన్నీ వానికి ఏం సోకలే. And all these things, for these things he had a deaf ear. కనుక వాడు ధనమునే ఆశిస్తూ వచ్చి చివరికి ప్రభును 30 వెండి నాణాలకు అమ్మేశాడు. Always he loved the money. Ultimately he sold Lord Jesus Christ for 30 pieces of silver. అప్పుడు ఏమైంది? What has happened? ప్రభుకు శిక్ష విధించబడుతుండ చూసి when he saw with his own eyes Lord Jesus Christ is being punished. మత్తయి సువార్త Matthew's Gospel 27వ అధ్యాయం 27 3వ వచనం నుండి verse 3 onwards. తెలిసి చదువుకుంటాం. All of us. 3 నుంచి. అప్పుడు ఆయన ఆయనకు శిక్ష విధింపడం చూసి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకులను వెతుకును పెద్దలు వెతుకును మరలా తెచ్చి నేను నిరపరాధిని అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. And there he hanged himself. Verse 5. ఉరి పోసుకొని చూడండి. He hanged himself. ఎంత భయంకరమైన పరిస్థితి. See what a sad situation. ప్రభుతోనే ఉండి he was with Lord Jesus. ఇంకా మనం గమనిస్తూ వచ్చామంటే దేవుని వాక్యములో if you see further in the word of God, హెబ్రీ లేఖకుడు ఏం రాస్తాడు? and the writer of Hebrews, what he is writing? 5వ అధ్యాయం. Hebrews 5th chapter. హెబ్రీ 5వ అధ్యాయం. Hebrews 5th chapter. 12వ వచనం. Hebrews 5 and verse 12. చదువుకుంటామా? All of us please. హెబ్రీ 5:12. 5:12. For the time ye ought to be teachers, ye have need that one teach you again, which be the first principles of the oracles of God, and are become such as have need of milk and not of strong meat. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా. Yes, when we see for how long you are coming or knowing Lord Jesus, you must be teachers by this time. అయితే దేవోక్తుల్లో మూలపాఠం మరలా మీకు బోధించవలసి వచ్చిన. But what has happened? Somebody need teach you the first principles of the oracles of God. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినేవారు కారు. You have need of milk only. You cannot eat strong meat. అంతేకాదు 14వ వచనం చదువుకుంటామా? 14th verse also. All of us. But వయసు strong meat వచ్చిన belongeth వారు to them that are of full age, మేలు కీడులను వివేచించుటకు, even those who by reason of సాధన చేయబడిన use జ్ఞానేంద్రియములు కలిగి have ఉన్నారు. their కనుక senses బలమైన exercised ఆహారము to discern both వారికి good and evil. తగును. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత. Yes, because these people are the elderly people, grown up people, their senses will be exercised. మేలు కీడులు యోచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియం కలిగి ఉన్నారు. They are having senses exercised to discern both good and evil. కనుక ఇంకా ఎన్నో బోధించాలని కానీ మీకు అవగాహన కాదు అంటున్నాడు అపోస్తలుడు పౌలు. What Paul is telling, even I have to tell more. See, if not you cannot understand. హెబ్రీ లేక అంత సులభంగా అర్థం చేసుకోలేము. It is very difficult to understand the letter to Hebrews. కనుక అలాంటి పత్రిక ఏమంటున్నాడు, ఇంకా నేను చెప్పాలన్నాను మీకు, అయితే మీకు అర్థం కాదు. See, in such a letter what Paul is writing, I have to write, I have to teach you more and more. You are not in a position to understand. కనుక చెడిపోయినటువంటి వాతావరణం అయిపోయింది. So the situation became so evil. ఇంతగా మనము బల విషయంలో బలమైన వాక్యం వింటూ వచ్చాం కదా. At the time of table we have heard a very strong message. కనుక separation, sanctification, separation. And sanctification is needed and separation is also needed. ఇవి రెండు మైనస్ అయిపోతున్నాయి. Nowadays we are not able to see these things in the church. అయినప్పుడు ప్రభు ఎంతో ఓపికతో కనిపెడుతూనే ఉన్నాడు. Even then the Lord is waiting with much patience. మత్తయి సువార్త Matthew's Gospel 24వ అధ్యాయం chapter 24
మత్తయి సువార్త 24వ అధ్యాయం Matthew's Gospel chapter 24. 12 నుంచి 14 వరకు చదువుకుంటాం. Matthew 24, 12, 13 and 14. చదువుకుంటాం. All of us. And because iniquity shall abound, the love of many shall wax cold. But he that shall endure unto the end, the same shall be saved. And this gospel of the kingdom shall be preached in all the world for a witness unto all nations, and then shall the end come. ఈ యొక్క రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్తుగా వినిపించబడాలి. And the gospel of the kingdom shall be preached in all the world for a witness. ప్రభు యొక్క కరోనా తీసుకొచ్చింది దానికే. See, the Lord has brought this coronavirus for that purpose. యావత్ ప్రపంచానికి ఒక్కసారి వినిపించాలని కోరుతున్నాడు. God wanted to make the whole world to hear the gospel even through this. కనుక దీని ద్వారా అంతేకాదు ప్రభు క్రైస్తవులకు కూడా ఇచ్చినటువంటి వాగ్దానం ఉంది కదా, ప్రభు యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచు అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడదన్నారుగా. ఎవరైతే ఇళ్ళంగా రక్షణ పొందలేదో, వాళ్ళు చెప్పిన మాట వినలేదో, బయట పోలీసులు వాళ్ళకి లాఠీ చార్జీలు ఇచ్చి గుంజులు చూపించి లేక రోడ్డు తుడిపించి ఇంటికి పంపిస్తున్నారు. See, even to a child of God, God has given a promise. If you believe in Lord Jesus Christ, you will be saved, and all your household also. Those of the members of the household, those of them who are not so saved, now even through the police also God is speaking. కనుక ఇప్పుడు క్రైస్తవులైనటువంటి మనం ఏం చేయాలి? ఇప్పుడు See, as the children of God, as Christians, what we have to do? మనం పురోగమించాలి. We have to go forward. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక Philippians 3rd chapter. Philippians chapter 3. 3వ అధ్యాయం Chapter 3 of Philippians, 13వ వచనం. verse 13. అందుకే చదువుకుంటాం. All of us. 3:13. Brethren, I count not myself to have apprehended, but this one thing I do, forgetting those things which are behind, and reaching forth unto those things which are before. వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాను. Forgetting those things which are behind, I am reaching forth unto those things which are before. కనుక ఎప్పుడైతే మనం అన్ని అవి లక్ష్య పెట్టకుండా ముందుకు పురోగమిస్తామో, And see, forgetting those things which are behind, and if you go forward, దేవుడు మనకి ఎన్ని వాళ్ళని కొడుతున్నాడు. see how many things God wants to give us. యాకోబు రాసిన పత్రిక Book of James, 1st chapter, chapter 1, 17th verse. 1:17. 1:17 చదువుకుంటాం. James 1:17, all of us. Every good gift and every perfect gift is from above, and cometh down from the Father of lights, with whom is no variableness, neither shadow of turning. కనుక శ్రేష్టమైన మనకి ఇవ్వాలని కోరుతున్నాడు. God wants to give every good or best gift. సమృద్ధిగా ఇవ్వాలని కోరుతున్నాడు. Not only that, sumptuously he wants to give. మనం గమనించామంటే జీవం ఇస్తున్నాడు, సమృద్ధిని జీవం ఇవ్వాలని కోరుతున్నాడు. See, when we see carefully, he wants to give us life. He wants to give us abundant life. యోహాను సువార్త 10వ అధ్యాయం, John's Gospel 10th chapter. 10వ వచనం. John 10:10. 10. John's Gospel 10th chapter and verse 10. చదువుకుంటామా? All of us. దొంగ The thief cometh not but for to steal and to kill and to destroy. I am come that they might have life, అది సమృద్ధిగా and that they might have it more abundantly. కనుక సమృద్ధిని జీవం ఇవ్వాలని God కోరుతున్నాడు. wants to give us the abundant life. ఒకటి జీవంతో తృప్తి పడద్దు. So whatever life you are having, don't be satisfied with that. సమృద్ధిని జీవం నీకు కావాలి. You need abundant life. 4 రకాల జీవాలు ఉన్నాయి ప్రపంచంలో. See, in this world, 4 kinds of lives are there. వృక్ష జీవము, That is plant life, తర్వాత జంతు జీవము, and animal life, తర్వాత మానవ జీవము, human life, నిత్య జీవము. and also eternal life. ఈ నిత్య జీవమే మనకు అవసరం. See, we need the eternal life. ఈ జీవంతో ఈయన నశించిపోయేటివి. All the other 3 lives, one day they will be gone. అంత అయితే నిత్య జీవం నిలిచిండేది. And eternal life will stand forever. ఆ నిత్య జీవం కొరకు వాడు పరిగెత్తా వచ్చాడు యవనస్తుడు. See, ప్రభుదేవ పాదాల దగ్గరికి వచ్చి, అయ్యా నిత్య జీవానికి వారసుని ఏం కావాలంటే ఏం చేయని చెప్పాడు. One young man came running to Lord Jesus Christ for this eternal life, and he came to Lord Jesus Christ and knelt down before him. What shall I do to inherit the eternal life? కనుక నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నావా అన్నాడు. And then the Lord asked, are you following the law? అన్ని పాటిస్తున్నాను. Then he said, I am following everything. నీకు ఒకటి తక్కువగా ఉంది. One thing thou lackest. నీకు కలిగినల్లా అమ్మేసి What all thou hast, you sell it. పేదలకు ఇచ్చేసి
give it to the poor, నన్ను వెంబడించు, and you follow me. అప్పుడు నీకు దొరుకుతుంది. Then you can have eternal life. వానికి డబ్బులు అవుతుంది కాబట్టి, చాలా ధనవంతుడు కాబట్టి మిక్కిలి దుఃఖంతో వెళ్ళిపోయాడు. So he is a rich man. He is having the attraction, the pull of the money. That's why he went very sorrowfully. ఆ చెప్తున్నటువంటి ప్రభు ఎవరు? ఆయన యవనస్తుడే. See, the one who is teaching this young man, that is Lord Jesus Christ, is also a young man. నేను అన్ని వదిలిపెట్టి వచ్చాను. I left everything and came. కనుక you also left everything and You also follow me. leave everything and follow me. Then you will get life eternal. నీకు నిత్య జీవం వస్తుంది. కనుక అది మనకు అవసరం ఇప్పుడు. So this is what we need. వచ్చి జీవం పొందినంత మాత్రం తృప్తిపడద్దు. Don't be satisfied because you got life. సమృద్ధిని జీవం కావాలి. You need abundant life. అంతేకాదు. And not only that, యోహాను సువార్త John's Gospel, 15వ అధ్యాయం chapter 15, 11వ వచనం verse 11. చదువుకుంటామా? All of us. యోహాను సువార్త 15:11. 15:11 of John's Gospel. These things have I spoken unto you, that my joy might remain in you, and that your joy might be full. మీ సంతోషం పరిపూర్ణం కావాలి. Your joy must become full. మీరు సంతోషం పొందారు కానీ You received joy. కనుక వాళ్ళు అయ్యా దయ్యాలు పోతున్నాయి నా పేరిట, అది అద్భుతాలు జరుగుతున్నాయి అనేటువంటి వారు పిచ్చోళ్ళారా. కనుక అది కాదు కావాల్సింది, మీ పేర్లు పరలోకం రాయబడింది అని చెప్పి సంతోషించండి రా. They received joy. That's why they are telling, when we are praying, the demons are running away. When we are praying, people are being healed. So they are so happily telling. Then the Lord is telling, this is not the thing. This is ordinary joy. Your names are written in heaven. That is the fullness of joy. అది ఆ పరలోకం ఉండే, అది దాంతో మనం సంతోషించాలి. Let us be happy because our names are in heaven. ప్రభా మా పేర్లు పరలోకంలో ఉన్నాయి. మా యొక్క పేరు ఎక్కడ ఉంది, మా రాజు ఎక్కడ ఉన్నాడు, మా ప్రభు ఎక్కడ ఉన్నాడు, మా దేవుడు ఎక్కడ ఉన్నాడు, మా జీతాలు ఎక్కడ ఉన్నాయి, మా కిరీటాలు ఎక్కడ ఉన్నాయి, మా బహుమానాలు ఎక్కడ ఉన్నాయి, మా స్వాస్థ్యం అంతా అక్కడే ఉంది. So Lord, our names are in heaven. Our King is there. Our Lord is there. Our throne is there. Our rewards are there. Everything ours is there only. ఈ జీవం మన లోపల సమృద్ధి కాకపోతే ఇక్కడే ఉందంత. So if this life has not become abundant life in our lives, our life will be lingering here only. తర్వాత పీస్, Then we talk about peace. శాంతి. కనుక నేను అంటాడు, What is telling? ఆయన అంటాడు యెషయా గ్రంథం 26:3 అంటాడు, ఎవని మనస్సు నీ మీద ఆధారపడినో వాడిని పూర్ణ శాంతి గలవాడిగా చేదును అంటున్నాడు. In Isaiah chapter 26 verse 3, the Lord is telling, thou will keep him in perfect peace whose mind is stayed on thee. కనుక యోహాను సువార్త 14:27 ఏమంటాడు? In John 14:27 what is telling? నా శాంతి అనుగ్రహిస్తున్నాను, వెళ్తున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చేట్లు కాదు అన్నాడు. Peace I leave with you, my peace I give unto you, not as the world giveth. ప్రభు యొక్క శాంతి ఇవ్వాలని కోరుతున్నాడు. The Lord wants to bestow or give his peace to us. కనుక ఎలాంటి శాంతి ప్రభు అనిపించాడు? What type of peace he enjoyed? ఆ తుఫాను వస్తుంటే ఆ ఓడలో, ఆ పడవలో ఆ అమర మీద పడుకున్నాడు. When the storm was there, he was happily sleeping in that boat. అయ్యా నీకు చింతలేదు. Are you see, when the storm is there, are you not caring for us? కనుక వర్షం ఆయన మీద పడుతుంది. లూకాసు వార్త చూస్తే కన్నా వర్షం ఆయన మీద పడుతుంది. నిశ్చింతగా ఉన్నాడు. In Luke's gospel, when it is raining, the drops are falling on him also, yet he was full of peace, no worry at all. కనుక ఆ రీతిగా నేను ఇచ్చే శాంతి మీరు అనుభవించాలంటున్నాడు. Yes, the peace what I want to give, you must experience and enjoy. నేను ఒకసారి అడిగాను ప్రభును, ప్రభా పూర్ణ శాంతి ఒకసారి నేను అనుభవించాలని అడిగాను. Once upon a time, I asked God, Lord, I want to enjoy the fullness of peace. సంతోషం అనిపించాను. That joy, fullness of joy I enjoyed. చాలా స్థలాల్లో, చాలా సమయాల్లో ప్రభు అనుభవించాలి చేశాడు. So in so many places, so many occasions, the Lord made me to enjoy the fullness of joy. ప్రభు ఇక పూర్ణ శాంతి నేను అనుభవించాలని కోరుతున్నాను, అడిగినా మర్చిపోయినాను. So then I asked God, Lord, I want to enjoy the fullness of peace. I asked him and I forgot it. ఓ సందర్భం ఎలా వచ్చిందంటే, ఒక చిన్న ఉద్యోగి ఆయన చాలా బాగలేకపోయాడు నేను ఖమ్మంలో ఉన్నప్పుడు. When I was working in Khammam, one small employee, he was not well. చాలా ఖర్చు పెట్టాల్సి వచ్చింది, ఎంతో ప్రయాసపడ్డారు, అంతా చేశారు, విశ్వాసం సహాయపడ్డారు, అంతా అయిపోయింది, ఇంటికి వచ్చాడు. He was not well, that's why he has to spend much on Medicare, and the believers, they were helping him, and ultimately he was brought back to the home. సరే ఇంటికి వచ్చిన తర్వాత ఆయన భార్య బాగలేదు. So after వీళ్ళని చూసుకున్నట్లు ఆయన భార్య బాగలేకపోయింది. So after he returned back, what has happened is, because his wife was looking after all these people, she fell sick.
ఆయన బాగలేకపోగా డాక్టర్ ఏదో టానిక్ రాశాడు. ఆ టానిక్ కొనుక్కోడానికి బజార్కి వచ్చాడు. So now, because she is not well, the doctor wrote a tonic, and to purchase the tonic, this man has come to the shop. ఆ టానిక్ కొనుక్కొని వస్తుంటే వాడు కొత్తగా ట్రాక్టర్ కొనుక్కొని ఆయన పెట్టాడు. So when this brother, he purchased the tonic, and while he was returning to his house, some fellow purchased a new tractor, and with the tractor he dashed against this man. అంతేకాకుండా ఆ ట్రాక్టర్ కాలువలో పడింది. Not only that, the tractor fell into the canal. ఈయన హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొచ్చారు. నాకు ఫోన్ చేశాడు. And this man was brought to a private hospital, and he phoned me. అన్నా నాకు ఎలా అయింది, ఎలా నువ్వు రావాలా రా అని చెప్తే గబగబా నేను వెళ్ళాను సైకిల్ వేసుకొని. So he phoned me, brother, see this accident has taken place. When he phoned me, you have to come. Then I went on a cycle. అక్కడ పెద్ద గుంపు, So many people are there. ఇక వాడిని పట్టుకున్నారు. రే ట్రాక్టర్డా, అది నీ ట్రాక్టర్ తవసంతి, ఈ సంగతి ఏం చేస్తామని చెప్పి అందరూ పట్టుకున్నారు. So they caught hold of the driver of the tractor, and the tractor may be yours, but what about this man? They are demanding. అని చెప్పి ఇక వాడు వాచ్ తీసి, డాక్టర్ గారు నాకు ట్రాక్టర్ కాలువలో పడింది, దాన్ని తీసుకొని రావాలా, మీరు ఏదో చేయండి, దాన్ని నేను వస్తాను ఇప్పుడు మళ్ళా అది బయట తీసుకొని రావాలా అన్నాడు. So the tractor driver, what he is telling, my tractor has fallen into the canal. So whatever is needed for this man, I will give my watch for time being. Whatever is needed, you provide. I will come again. I will take the tractor out. ఆయన పేషెంట్ ఏమో, అన్నా రక్తం కారిపోతుంది, డాక్టర్తో చెప్పు అంటున్నాడు. దున్నేబడింది కాలు, ఎమక కనబడతా ఉంది. And there the person, our brother, see, because the tractor has dashed against him, and the leg was almost broken, and we are able to see the bone, and he was bleeding profusely. అయ్యా ఈ కేసు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోండి అంటాడు డాక్టర్. And the private doctor is telling, I don't want to attend this person, take him to the government hospital. నేను అయ్యా ఏదో ఫస్ట్ ఎయిడ్ చేయండి అంటున్నాను నేను. I told them, even at least first aid you attend. అని చెప్పేలోగా ఈ వార్త ఆయన భార్య పిల్లలు తెచ్చింది. And as we are discussing like that, his wife and children, they came to know about this ఈ news. గుంపంతా చూసి ఆమె స్పృహ పడిపోయింది. So by seeing all these people, she fell down unconscious. పిల్లలు ఏడడం మొదలు పెట్టారు. And the children started weeping. అంతలోనే వాడు ట్రాక్టర్ బయటకు తీసుకొచ్చాడు. And meanwhile, this man went and brought the tractor out. వాడికి ఏమైందో ఏమో, వాడు వచ్చిన తర్వాత 6 సైకిల్ మీదకి ఎక్కిచ్చేశాడు. And in his anxiety, in his tension, we do not know what has happened to the tractor driver. While bringing back the tractor, he dashed against 6 bicycles. దాంట్లో నాది ఉంది. And one of the cycle is brother's cycle, new or old? Old cycle. అదే ఆ సైకిల్ ట్రాక్టర్ లోపలికి వెళ్ళిపోయింది. So this cycle has adjusted itself in the tractor, it has gone inside. ఆ రోజు నేను అర్జెంట్ గా హైదరాబాద్కి వెళ్ళాలి. And on that day, urgently I have to come to Hyderabad. వీటన్నిటి మధ్యలో when all these things are surrounding me, పాట పాడదామా అనిపించింది. and I had a desire to sing a song. పాడిని పట్టుకొని తనింద్రు అందరూ పట్టుకుని తనింద్రు. So suppose if I sing a song, they would have beaten me. అదే ఇదేరా శాంతి అంటే అన్నాడు. So then God told me, this is the peace I want to give. పూర్ణమైన పరిపూర్ణమైన శాంతి. This is the fullness of peace. అనుభవించాం చెప్పడం వల్ల. Yes, we cannot stop talking about it. కనుక దేవుడు పూర్ణమైన శాంతి వాళ్ళని కొడుతున్నాడు. God wants to give the abundant or fullness of peace. నువ్వు కూడా అడుగు, ఒక అవకాశం ఇస్తాడు నీకు కూడా. You also ask, okay, God will give that. ఒక అవకాశం ఇస్తాడు. God will give an opportunity. మనం చూస్తూ వచ్చామంటే, if you see, ఆత్మనిచ్చాడు, ఆత్మ సమృద్ధిని ఆత్మ ఇస్తున్నాడు. See, God has given us the spirit, and He wants to give the fullness of the spirit. తీతుకు రాసిన పత్రిక Book of Titus, 3వ అధ్యాయం, chapter 3, 6-7 వచనాలు. Titus chapter 3, 6 and 7. చదువుకుంటామా? All of us. Which He shed on us abundantly through Jesus Christ our Savior, that being justified by His grace, we should be made heirs according to the మన hope రక్షకుడు of యేసుక్రీస్తు eternal life. ద్వారా ఆయన మన మీదకి సమృద్ధిగా కుమ్మరించెను. Yes, the Holy Ghost He shed on us abundantly through Jesus Christ. సమృద్ధిగా, Abundantly. కనుక ఆత్మ పొందాం, బానే ఉంది. No doubt we have received the Spirit. అయ్యా నేను మార్మోన్స్ పొందాను, Oh, I am saved. పరిశుద్ధాత్మను పొందున్నాను. The Holy Spirit I received. అయితే దాని సమృద్ధిని అనుభవించలే. But you and I have to enjoy the fullness of the Spirit. ఆత్మ నింపుదల అనుభవించాలి. You must enjoy the filling of the Spirit. ఆయా సందర్భాల్లో ప్రభు అలా చేస్తాడు. Yes, in different contexts the Lord will elevate. ఇక ప్రభు అవకాశం ఇస్తాడు. God will give an opportunity. కనుక నీ పాపాలు చూపించేది పరిశుద్ధాత్మ దేవుడే. See,
showing your sins, it is the work of the Holy Spirit. అంతేకాదు ఇంకా కల్వరి యొక్క రక్తాన్ని తీసుకొచ్చి శుద్ధీకరించి నేను నీతిమంతులుగా తీర్చేవాడు కూడా ఆయనే. Not only that, bringing the blood of the Calvary and making you, washing you, this is the work of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడే చివరికి నిన్ను ప్రభు యొక్క ప్రక్కలో తీసుకుని నిలబెట్టేవాడుగా, పెళ్లి కూతురుగా. Not only that, the Holy Spirit will adorn you and finally prepare you to sit as the bride beside the bridegroom, Lord Jesus. అంతేకాకుండా పరలోక సత్యాలను బయలుపరిచేవాడు ఆయనే. Not only that, all the heavenly truths will be revealed to you by the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడిని నిన్ను దుఃఖపెట్టొద్దు. See, don't grieve the Spirit of God. పరిశుద్ధ దేవుని ఆర్పేయొద్దు. Don't quench the Spirit of God. కనుక పరిశుద్ధాత్మ యొక్క సమృద్ధుడుగు. You ask for the abundant Spirit. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల సమృద్ధిగా రావాలంటే ఆయనకు లోపడాలా. See, if you want to enjoy the abundance of the Spirit of God, you have to obey Him. పరిశుద్ధాత్మ దేవుడు తన గురించి చెప్పుకోడు. The Holy Spirit God, He will not talk about Himself. మరుగులో ఉన్నాడు. Always He will hide Himself. ప్రభు అన్నాడు, The Lord Himself said, మనిషి కుమారుని విరుద్ధంగా పాపం చేసిన క్షమాపణ ఉంది కానీ పరిశుద్ధాత్మ విరుద్ధంగా పాపం చేస్తే ఈ యుగమందు రాబోయే యుగంలో క్షమాపణ లేదు. if you have committed any sin against the Son of God, the Son of Man, and there will be forgiveness for that. If you have committed sin against the Spirit of God, Holy Spirit, there won't be any forgiveness in this world and also in the coming world. ఎందుకు? Why? ఆయన దీనుడు తగ్గించుకున్నాడు. He is a man of humility. ఆయన తను చూపించుకునేవాడు కాదు. Holy Spirit never show Himself. ప్రభువైన యేసుక్రీస్తు వారిని హెచ్చిస్తాడు. Always He will magnify the Son of God, Lord Jesus ఆయన Christ. చూపించి ఆరాధించు, ఆయన ఘనపరచు, ఆయన హెచ్చించు అంటాడు. The Holy Spirit shows to you and me the Son of God, Lord Jesus Christ, and encourages me to worship Him. అంతేకాదు పరలోక సత్యాలు బయలుపరుస్తాడు. Not only that, He will reveal the heavenly truths to us. ప్రభువైన యేసుక్రీస్తు వారిని మహిమపరుస్తాడు. And He will glorify the Son of God, Lord Jesus. కనుక ఆ పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు గాన దుఃఖపెట్టావంటే Suppose if you grieve that Holy Spirit of God, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు గాని నువ్వు దుఃఖపెడుతున్నావు. see, the Holy Spirit God is there, but you are grieving Him. అంతేకాదు ఆయన ఆరిపోయాడంటే చాలా భయంకర పరిస్థితి. If He is quenched, that is a terrible situation. దానికి బదులుగా సమృద్ధిలోకి వెళ్ళాలి. Instead of quenching the Spirit of God or grieving the Spirit of God, we have to enjoy the abundance of Spirit of కనుక మన God. ప్రభు పరిశుద్ధాత్మ ఏగా పాపాలు చూపిస్తున్నాడు వాటన్నిటిని వెంట సరి చేసుకుంటారా. See, whatever sin the Holy Spirit God is showing unto you, immediately rectify, set right yourself. తద్వారా నువ్వు ఇంకా పరిశుద్ధాత్మ దేవునికి అనుకూలంగా జీవిస్తావు. And by doing so, you will be pleasing the Holy Spirit. అంతేకాదు దేవుని ఆనందము, Not only that, the joy of God, తర్వాత ప్రభువునందు ఆనందము, and the joy of the Lord, పరిశుద్ధాత్మనందు ఆనందం, and the joy in the Holy Spirit. పరిశుద్ధాత్మని ఎప్పుడు ఆనందం వస్తుంది? When you will be joyful in Holy Spirit, నువ్వు తగ్గించుకుంటే, when you humble yourself, నువ్వు దీనుడు అయిపోతే, when you obey and humble yourself, నాకు ఒకరు దొరికాడు అని పరిశుద్ధాత్మ దేవుడు ఆనందిస్తాడు. then what the Holy Spirit will say, a person similar to my nature I got, he will be very happy. ఒక అమ్మాయి నాకు దొరికింది, and I got a girl of my nature, ఒక కుటుంబం నాకు దొరికింది, I got a family of my nature, humility. ఆయన జతపని వాడు అయిపోతావు. And you will become a co-worker with Holy Spirit. పరలోక సత్యాలు చాలా తెలుస్తూ వస్తాయి. Then you will be knowing more heavenly truth. లేకపోతే గన If not, పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు, and the Spirit of God will be grieved, ఆరిపోతాడు, and he will be quenched. వద్దు. Don't do like that. ఇంకోటి Another thing, కృప, grace. సమృద్ధి అయినటువంటి కృప కావాలి. Abundant grace we need. మనం కృప పొందాం. Yes, we have received grace. కృప ద్వారానే మనం రక్షణ పొందాం. See, by grace only we are saved. కృపే మనల్ని కాపాడుతుంది, And by grace only we are కృపే sustained. నడిపిస్తుంది. And we are led by the grace of God. ఎన్నోసార్లు మనం పొరపాటు చేస్తుంటే కృపా సమృద్ధిని దయచేసి క్షమించేస్తున్నాడు, మర్చిపోతున్నాడు. So many times we are erring, we are committing mistakes, but the God of all grace, extending His grace, and He is forgiving us, lifting us. ఈ కృప అంటే ఏంటి తెలుసునా? See, what is grace? ప్రేమే. See, that is love. దేవుని ప్రేమకు ఇంకో పదం పెట్టారు, కృప అని. See, the synonym of God's love is grace. దీన్ని ఈ రీతిగా ఒక దైవజనుడు వివరిస్తుంటే నేను నా మనసులో పడేసుకున్నా. See, one man of God was explaining this, and I stored it in my heart. ఎవడో దరిద్రుడు కూడా వచ్చాడు, అమ్మా కొంచెం అన్నం పెడతావా అని వచ్చాడు. Some beggar came and he is asking for food. చూసి అయ్యో పాపమే అని చెప్పి ఓ ముద్ద అన్నం పెట్టావో లేకపోతే ₹1 ఇచ్చావో, దాన్ని ఏమంటారు? జాలి అంటారు. See, suppose
by seeing that situation, you have given food or you have given 5 rupees. That is known as compassion. అది ఎక్కడి నుంచి వచ్చింది? From where it has come? ప్రేమలో నుండి వచ్చింది. Compassion is the outcome of love. ఇద్దరు స్నేహితులు ఉన్నారు. And 2 friends are there. వాళ్ళిద్దరు ఒకే కంచంలో పండుకున్నారు, ఒకే మంచంలో భోంచేశారు. They are very close friends. They are very close friends. ఒకే కంచంలో పండుకున్నారు, ఒకే కంచంలో మంచంలో తిన్నారట, కంచంలో పడుకున్నారట. సో దిస్ ఇస్ మచ్ మోర్ బెటర్ దాన్ ద పాస్ట్ వన్. చూసా, వాళ్ళు ప్రాణ స్నేహితులు అండి. దే ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. ఎంత ప్రాణ స్నేహితులు అంటే ఒకే రకమైన డ్రెస్సు, ఒకే రకమైన ప్యాంటు, ఒకే రకమైనటువంటి షూస్ అంతా ఒకటే ఉన్నాయి. వాడు భుజం మీద భుజం చేసుకుంటున్నారు. వీడు ఎడమకాలితే వాడు ఎడమకాలు, వాడు కుడికాలితే వీడు కుడికాలు. ఎవరండి వీళ్ళంటే ప్రాణ మిత్రులండి. సో వాట్ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్? బోత్ ఆర్ వేరింగ్ ద సేమ్ డ్రెస్సెస్, సేమ్ షూస్. And if one fellow is putting the left leg, foot, and the other also. So people, when they are seeing, they are telling that the closest friends on the earth. ప్రాణ మిత్రులండి. Yes, closest friends. అది ఎక్కడి నుంచి వచ్చింది మైత్రి? See, from where they got that? ఎక్కడి నుంచి వచ్చింది? From where? ప్రేమ నుండి వచ్చింది. That is also the output of love. దానికి ఏమని పేరు పెట్టాము? Wow, see what name we have given? స్నేహము అని పేరు పెట్టాము. Yes, we have called it as friendship. ఇంటికి పెద్దోళ్ళు వస్తున్నారు. See, some elderly people are coming to our house. అంకుల్ రండి కూర్చోండి. ఇప్పుడు అమ్మ నాటికి వెళ్ళి వెళ్ళొస్తాం. టీ తాగుతారా, కాఫీ తాగుతారా, కూర్చోండి, ఇంకా ఏం కావాలి చెప్పండి అని చెప్పి ఆయనకు ఇంజస్తంతా కూడా కుర్చీ చెప్తున్నారు, ఇస్తాం. So some elderly people came. My parents are not there, the children are there, and parents are coming. Till that time, you sit here. Do you want coffee or tea? What do you want to eat? All these things they are asking. What name we can give to that? దానికి గౌరవం అంటాం, మర్యాద అంటాం. That is respect we call. కనుక అది ఎక్కడి నుంచి వచ్చింది? See, what is the source of that respect? ప్రేమ. Out of love, it is a fruit of love. కనుక ప్రేమకు ఇవన్నీ పర్యాపదాలు ఉన్నాయి. So all these are synonyms to love. ఈ మానవ మాత్రుడు దేవుని ప్రేమించే ప్రేమకు భక్తి. And this human being loving God, it is called devotion. ఆ దేవాది దేవుడు నువ్వు అనుకున్న దరిద్రుని ప్రేమించే ప్రేమకు కృప. And such a great God loving this beggar, that is known as grace. మీరు మన ప్రభువుని యేసుక్రీస్తు వారి కృపను ఎరుగుదు కదా. You know the grace of God. ధనవంతుడేండి తన దారిద్ర్యం ధనవంతుడు చేయడం నిమిత్తం దరిద్రుడు ఆయన. 2 కొరింథీ 9:8. 2 Corinthians chapter 8 verse 9. Though he was rich, he became poor, so that we poor people, we may become rich. కనుక అక్కడికి వెళితేనే ఆ కృప వస్తుంది మనకు. So when we go there, then only we can enjoy that grace. ఆ కృపను సమృద్ధిగా అనుభవించాలా. And that grace we have to experience and enjoy, that is abundantly. కనుక దానికి ప్రేమ ఇంక వేరే మాట లేదు. So the other name for that is only love. కనుక పర్యాపదం పెట్టాడు కృప అని. So for that another synonym, another name is grace. ఈ కృప సమృద్ధిగా ఇవ్వాలని కోరుతున్నాడు. God wants to give this grace abundantly. కనుక మన బలం గాని, మన జ్ఞానం గాని, మన డబ్బు గాని ఇవే మనం ఆ కృప పొందకుండా ఆటంకి ఇచ్చేటివి. Many times our own strength, our own might, our own money, they are not allowing us to enjoy the grace of God. ఎప్పుడైతే ఇవి వదిలిపెట్టి వాటి ఆయన మీద ఆధారపడతావో అప్పుడు సంతోషం. The moment when you leave these things and depend on him, he'll be very happy. ఒక వాక్యం చూసుకుంటాం. We are going to see a verse. ఇర్మియా గ్రంథము Book of Jeremiah. 9వ అధ్యాయం. Jeremiah 9th chapter. ఇర్మియా 9వ అధ్యాయం. Jeremiah 9th chapter. 23, 24 కలిసి చదువుకుంటాం. 23 and 24 all together please. 23, 24. Jeremiah chapter 9, 23 and 24. Thus saith the Lord, let not the wise man glory in his wisdom, neither let the mighty man glory in his might. Let not the rich man glory in his riches, but let him that glorieth glory in this, that he understandeth and knoweth me, that I am the Lord, which exercise loving kindness, judgment, righteousness in the earth. For in these things I delight, saith the Lord. I will delight in those things. When if you and I want to enjoy the abundant grace, and your wisdom, your glory and your might, they should not come on the way. And 1 Peter chapter 5. 1 Peter 5:10. 10 and 11. All of us. But the God of all grace, who has called us unto his eternal glory by Christ Jesus, after that ye have suffered a while, make you perfect, establish, strengthen and settle you. To him be glory and dominion forever and ever. Amen.
సమస్త విధమైన కృప, the God of all grace. కనుక నిత్య మహిమలోకి తీసుకెళ్ళేది. See, that glory will, that grace will take you to the eternal glory. కనుక శ్రమ రావచ్చు, కృప ఇస్తే తోడుగా ఉండాలి కదా. Yes, you may be having some difficulty or suffering, but the grace will be with you. ఇక కృప వెంబడి కృప ఇస్తా అంటాడు యోహాను 1:3. In John's Gospel, 1st chapter, God wants to give us grace after grace. కనుక కృప వెంబడి కృప పొందు And enjoy the grace after grace. ఇక్కడ ఉండగానే ఇవన్నీ అనుభవించాలి మనం. See, we have to enjoy all these things while we are on this earth. ఈ మట్టి కటములు ఉండగానే, In this earthen vessel only. ఇది దాటిపోయిన తర్వాత మనంతా వేరు వేరే. See, when we cross this pilgrimage, the whole situation will be different. కనుక ప్రభా ఈ మట్టి కటములు ఉండగానే నేను ఇవన్నీ అనుభవించాలని చెప్పు. Tell to the Lord, Lord, as long as I am in this earth, I am the earthen vessel. Yes, I want to enjoy these things. అంతేకాదు పరలోకంలో ప్రవేశం అంట సమృద్ధైన ప్రవేశం అంట. Not only that, our entrance into heaven also, it must be an abundant entrance. 2 పేతురు 2 Peter 1:1 1st chapter 11 verse 11. అందరికీ All చదువుకుంటాం. of us. For so an entrance shall be ministered unto you abundantly into the everlasting kingdom of our Lord and Savior Jesus Christ. నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. బా కనుక నిత్య రాజ్యములో ధనవంతుడు లాజరుగతలో లాజరు అబ్రాహాముకు తీసుకొని పోబడ్డాడు. Into the everlasting kingdom, when we think of it, when we remind ourselves of the rich man and Lazarus, the Lazarus was taken to the eternal kingdom. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇంకో మాట అన్నాడు. Lord Jesus Christ said one more thing. స్తెఫనుకు రాడుతో కొడుతుంటే ప్రభు యేసుక్రీస్తు వారే నిలబడి ఆహ్వానించాడు. There when we see, when Stephen was stoned, Lord Jesus Christ was standing and he was welcoming Stephen. అన్ని స్థలాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ఉన్నాడు అని రాయబడింది. అయితే ఇక్కడ చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ఆహ్వానించుడికి ఆయన లేచాడు. Throughout the Bible, wherever we see, it is written that the Lord Jesus Christ was sitting, but especially at the time of the stoning of Stephen, it is written Lord Jesus Christ was standing. అది కావాల్సింది. See, this is what we need. ఇది సమృద్ధైన ప్రవేశం. That is abundant entrance into the kingdom of God. కనుక మనం అది ఆశించాలి. దేవా సమృద్ధైన ప్రవేశం నాకు కావాలి. You and I must desire it, Lord. When I leave this world, I want this abundant entrance into thy kingdom. ఒక బోధకుడు ఊరికి నడిపించబడ్డాడు, వచ్చాడు, కూర్చున్నాడు. ఆయన మరచెంబు, తర్వాత గొడుగు అది అని వేసుకున్నాడు, ఆ సంచి ఈ సంచి అని పెట్టుకున్నాడు, లాక్కొని పోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు ఉదయం నుండి సాయంకాలం వరకు. One preacher went to a village with all his these essentials, that is his umbrella, his tumbler and all these things, and he went to that village and sat under a tree. ప్రభువు నడిపించాడు. God led him there. అందరూ చూస్తున్నారు కానీ ఎవడు పిలవటం ఆయన. Everybody is seeing him under the tree, nobody is calling. సాయంకాలం అయితే ఉంది. It was evening. ఒకతను వచ్చి మీది ఏ ఊరండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఇటు కూర్చున్నారు. So one person came to him, sir, from which village you have come from, why you came here and why you are sitting under the tree? కానీ ఆయన కొన్ని మంచి మంచి మాట చెప్తే రా మా ఇంటికి రా అని చెప్పి ఇచ్చాడు. So this man, this preacher told some good things, and then that man said, okay, come to my house. ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఆయన మంచి మంచి మాటలు చెప్తుంటే అయ్యా నీ రూపరుని పిలిచినట్టు వాళ్ళు వచ్చారు. So when he was sharing some good things, and this man he called the neighbors and they also came. కొంతమంది మారు మనసు పొందారు. Some people they are born again. చిన్నగా వాళ్ళందరినీ కూర్చాడు. Slowly he gathered them all. సంఘం ఏర్పడింది. And it became an assembly. బాప్తిస్మాలు కూడా ఇచ్చాడు. And he has given baptisms there. అంత సంఘం బాగా అందరూ ఆయన వాక్యం చాలా మందికి ఇష్టం. And when he preaches, many people they were very happy with his preaching. అయ్యా ఎంత మంచి బోధకుడు మా ఊరికి వచ్చాడు. Such a wonderful speaker has come to our village. కనుక ఆయన మంచి తలాంత కలిగిన వాడు. He is a talented man. తండ్రి లాంటి వాడు. He is like a father. అందరూ మెచ్చుకున్నారు. Everybody was appreciating him. దేవుడు ఆయన వేరే ఊరికి పంపించాడు. Now God has sent him to another village. ఒక 2 ఏళ్ల తర్వాత మరలా ఆ ఊరికి వెళ్ళాడు. And after 2 years he came to the old village again. ఆ ఇంటికి అక్కడ పోగానే ప్లాట్ఫామ్ అంతా కిటకిలాడుతా ఉంది అందరూ. See, when he went there, even the dais and everything, రిసీవ్ ప్లాట్ఫామ్ to receive this man in that village, the railway platform is
So many people came to receive him. ఆయన రాగానే ఒకడేమో గొడుగు తీసుకుంటే, ఒకడేమో సంచి తీసుకుంటే, ఒకడేమో ఇక మరచెంబు తీసుకుంటే, ఒకడేమో ఎత్తుకొని పోతామని. So when he got out of the train, one fellow has taken his bag, another fellow his tumbler, another fellow is another thing. So all the luggage others have taken. Ultimately they are telling, why to make him to walk? Let us carry him. ఇది సమృద్ధి ప్రవేశం. This is abundant entrance. This is సమృద్ధి ప్రవేశం మనకు కావాలి. See, you and I need that abundant entrance. దేవా, ఒట్టి ప్రవేశం కాదు, సమృద్ధి ప్రవేశం కావాలి. Lord, not ordinary entrance, but I need abundant entrance. క్షమాపణ, సమృద్ధి అయినటువంటి క్షమాపణ. See, whatever. క్షమించే క్షమాపణ. What about forgiveness? Forgiveness and full forgiveness. Abundance of abundance forgiveness. యెషయాగ్రంథము Book of Isaiah. 55వ అధ్యాయం. Isaiah 55. యెషయా 55వ అధ్యాయం. Isaiah 55. Verse 7. 55:7 అందరూ కలిసి 55:7 all of us. Let the wicked forsake his way, and the unrighteous man his thoughts, and let him return unto the Lord, and he will have mercy upon him, and to our God, for he will abundantly pardon. బహుగా క్షమిస్తాయంట. He is a God who pardons abundantly. క్షమాపణ పొందొచ్చు కానీ బహుగా క్షమించే క్షమాపణ. Pardoning is one thing, abundantly pardoning is another thing. దేవుని వాక్యము సజీవమై బలమగలదై, ఎటువంటి వాడిగల వాడిగల ఖడ్గం కంటే పదునగలదై, ప్రాణమును ఆత్మను కీళ్లను మూలుగును దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించేందుకు గడుతుంది. About the word of God it is written, for the word of God is quick and powerful and sharper than any two-edged sword, piercing even to the dividing asunder of soul and spirit, and of the joints and marrow, and is a discerner of the thoughts and intents of the heart. The word of God goes deep inside our being. కనుక సాతానుడు ఇలాగా మొత్తం వాళ్ళని పాడు చేసేసాడు. See, Satan, he has spoiled all the people. ఇక్కడ చేపెట్టుకో and make a note of it. ఆదికాండము. Let us go to Genesis. ఆదికాండం 6వ అధ్యాయం. Chapter 6. ఆదికాండం 6వ అధ్యాయంలో Chapter 6 of ఎంతగా సైతానుడు పాడు చేసేసాడు. See how Satan has spoiled, to what extent Satan has spoiled. ఆ చదువుకుంటే మనకు అర్థమవుతుంది. See, here we can understand when we read it. 6వ అధ్యాయం Chapter 6 of Genesis. 5వ వచనం. And verse 5. నరులు చెడుతున్న భూమి మీద గొప్పదని యెహోవా హృదయం యొక్క తలంపులోని యెహోవా అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడుదని యెహోవా చూచి continually the Lord saw it. ఇంతగా పాడు చేసేస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనే వాక్యముగా ఈ లోకానికి వచ్చి ఎటువంటి వాడిగా ఖడ్గం కంటేను వాడిగా ఉండి ఇంకా ప్రాణమును ఆత్మను కీళ్లను మూలుగును హృదయమును తలంపులను ఆలోచనలు శోధించడంతో గడుస్తుంది. See, when Satan has spoiled the whole world like that, Lord Jesus Christ came to this world as the word of God, very sharper than any two-edged sword, piercing even into the dividing asunder of soul and spirit, and of the joints and marrow, and is a discerner of our thoughts and intents of our heart. లోపలికి వెళ్ళనివ్వం. See, we will not allow to go inside. పైపైన ఏదో చూస్తూ ఉంటాం అంతే. We will see the word of God and all these things in a very shallow way, superficial way. కనుకనే దేవుని వాక్యం లోతుగా వెళ్ళాలి. The word of God has to go deep into us. ఎందుకు బల దగ్గర అంతసేపు చెప్తూ వచ్చాడు? Why at the table so much big message? ఇంకా ఎందుకంటే పెద్ద మెసేజ్ ఎందుకు వల్ల? Why, what is the necessity of such a long message? కనుక మనము చెత్త చెదారంలో ఉన్నాం. Because all the garbage, all the trash has gathered. కనుక అదంతా తొలగించుకోవాలని. It is to be disposed. తర్వాత సెపరేషన్. And secondly, the separation is important. ఇది మన జీవితంలో లేదు. Many times the separation is not seen in our lives. అందుకని అన్ని వాక్యాలు చూపించవలసి వచ్చింది. That's why so many references were quoted. అంతేకాకుండా నువ్వు ఆశీర్వాదం పొందాలి కదా. Not only that, you must be blessed. కనుక ఈ వాక్యము నీ లోపలికి వెళ్ళని. Let the word of God go deep into your life. నాతాను యొక్క నోటంబడి దావి చేసిన పాపము ఒప్పించుడికై రెండించి ఎటువంటి వాడిగల ఖడ్గం కంటే పదునగలది నాతాను యొక్క నాలుగమ్మడి ఆ మాట రాగానే అలాంటి వాడు చావాలంటే నువ్వేరా ఆ చావు మరణానికి పాత్రుడు. To convince David, and God said Nathan, he told a big story, and after this man was convinced, when the word of God went deep into his heart, and that man must be punished, means Nathan said, thou art the man. ఏడ్చాడు. David
wept. కీర్తన 51లో అంతా రాస్తూ వచ్చాడు. In 51st Psalm, we can see all those things. కనుక దేవుని యొక్క వాక్యమే మనం సంధించేది. The word of God only, it will encounter us. అంతేకాదు మనకు ఈ విజయాన్ని ప్రసాదిస్తుంది. Not only that, that will give us victory. ఎందుకు? Why? ఇది ప్రేమ నుండి వస్తుంది. Because it is coming out of love. రండి, రోమీయులకు రాసిన పత్రిక, Book of Romans. రోమ 8వ అధ్యాయం 8th chapter. 37వ వచనం. Romans 8:37. అత్యధికమైన విజయం. More than conquerors. అందుకని చదువుకుంటామా? All of us, please. 8:37. In all these things we are more than conquerors through him that loved us. అత్యధికమైన విజయం, సమృద్ధిని విజయం, Abundant victory. ఏదో నీ విజయం పొందుతున్నా కానీ ఈ యొక్క సమృద్ధిని విజయము, A small here and there temporary victory is not that one. You and I must enjoy the abundant victory. ఈ వచనం మనం చూసామంటే కానీ పైన కింద వచనాలు చూసుకోవాలా. And when we are reading this verse, you have to see the upper verses and the lower also. 35వ వచనము. 35. Who shall separate us from the love of Christ? Shall tribulation, distress, persecution, famine, nakedness, peril or sword? ఖడ్గమేను మనల్ని ఎడబాపునా? కనుక ఇవన్నీ కనబడేటివి. All these things, they will be seen outside. అయితే కనబడడం ఉండాయి. There are some of the things which cannot be seen. 38 నుంచి 39. That is from 38 and 39. మరణమైనను, For I am persuaded neither death nor life, nor angels nor principalities nor powers, nor the things present nor the things to come, nor height, depth, or any other creature shall be able to separate us from the love of God. దృశ్యమైనవి, అదృశ్యమైనవి, seen and unseen. వాటన్నిటి నుండి అత్యధిక విజయం. On all these things, more than conquerors, abundant victory. ఈ విజయం మనం పొందాలి. And you and I must experience this victory. పోలీసు రామయ్య ప్రభు నమ్మాడు. One Ramaya, he was police, he is known as Police Ramaya, he believed Lord Jesus. బజార్లో సువార్త సంఘం వెళుతుంటే వెళ్ళి అన్ని సార్లు చెప్తున్నాడు, నేను పోలీసు వాడిని కనుక సాయంకాలం వేయగలదు మేమంతా కూడాను లంచాలు తీసుకొచ్చి కొప్పేస్తాము, ఎస్ఐకింత, ఏఎస్ఐకింత, హెడ్ కానిస్టేబుల్ కింత, నాకింత పంచుకుంటాం. This Police Ramaya is going everywhere and preaching the gospel. I belong to the police department. We collect money here and there. By the evening we will keep that water, all collections there as a heap. And then we will divide. This percentage to a sub-inspector. This is assistant sub-inspector. This is head constable. This is constable. So like that we will divide. అది పోలీస్ స్టేషన్కి తెలిసింది. So the police station people came to know about it. రామయ్య ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నావు అంటే నువ్వు and then జాగ్రత్త. police station head warned Police Ramaya, that is you are behaving so madly, what is this? No, you should not do like that. మళ్ళా సువార్త సేవక సంఘము వేరే ఊరికి వెళితే అక్కడ కూడా ఇదే చెప్తున్నాడు. So when the church has gone to another village to preach the gospel, again the same testimony about the sharing of the money. అయ్యా వేరే ఊర్లోకి పోయి మన సంగతి చెప్తున్నాడు అని చెప్పి పోలీస్ స్టేషన్ తెచ్చారు. Again the police people got the information that not only in this village, in the other village also he is talking about us. వాడిని సస్పెండ్ చేస్తామని చెప్పి ఉత్తరం ఇస్తామా? So then they came to in their discussion, shall we suspend him? ఒట్టిగా ఇస్తాం. Let us threaten him, if you do like that we will suspend. అని ఆయన సెలవు అయిపోయి రాగానే రామయ్య రా, నీకు సస్పెండ్ లెటర్ వచ్చింది తీసుకో అని వేస్తే అది పక్కన పెట్టు, నా రాజీనామా తీసుకో అన్నాడు. So Police Ramaya came back, and when he came back after leave, when he was rejoining the duty, the officer said, Ramaya, see, you are suspended, the suspension letter has come. And before taking that suspension letter, Ramaya came already well prepared. He took out his resignation letter. You need not suspend me, you need not take so much trouble. I am resigning for my post. ఏది పవర్ఫుల్? Which is powerful? రాజీనామా. Yes, giving resignation, that is more powerful. ఎంత ఎక్కడి నుంచి వస్తుంది? How you will get that? ప్రేమలో నుండి వస్తుంది. It is out of love. ప్రభువును ప్రేమించే ప్రేమ. Yeah, the love with which you love the Lord. ప్రభు మనల్ని ప్రేమించాడు. ఎలాంటి ప్రేమతో ప్రేమించాడు? అంతము వరకు ప్రేమించాడు. See, the Lord loved us. With what kind of love he loved us? Until the end. Till the end he loved us.
ఆఖరి రక్తం బొట్టు కార్చే వరకు ప్రేమించాడు. Till he shed his last drop of blood, he loved us. నిస్వార్థమైన ప్రేమతో ప్రేమించాడు. And he loved us with selfless love. కల్వరి ప్రేమతో ప్రేమించాడు. He loved us with Calvary's love. అగాపే ప్రేమతో ప్రేమించాడు. Loved us with agape love. నిష్కారణమైన ప్రేమతో ప్రేమించాడు. And he loved us without reason. ఈ ప్రభుని ప్రేమించకుండా ఎలా ఉంటావు? How can't you love this such a great God? ఇక్కడి నుంచి వస్తుంది ఈ సమృద్ధిలోనికి. And from this, as it is an origin, source, and we can go to the abundant love. ఆ జీవం గాని గాక, ఆ సంతోషం గాని గాక, ఆ శాంతి సమాధానం గాని గాక, ఆ దైవాత్మ గాని గాక, కృప గాని గాక, పరలోకంలో సమృద్ధిని ప్రవేశం గాని గాక, అన్ని కూడాను ఈ ప్రేమలో ఉండి వస్తాయి. So all these things, you may call it as the love, or grace, joy, or peace, or grace, or entrance into heaven. All these things, the original source is love. మనల్ని ఎంతగా ప్రేమించాడు? How much he loved us? పరలోకం కంటే, he loved us more than heaven. ఆయన సింహాసనం కంటే, he loved us more than his throne. ఆయన దూతల కంటే, more than his angels. ఆయన రాజ్యం కంటే, more than his kingdom. ఆయన రక్తం కంటే, more than his blood. తన ప్రాణం పోయిన పర్వాలేదు, నువ్వు కావాలి నాకు. more than his life. though I lose my life, I want you. ఇంకో మాట చెప్తున్నా. one more word. నువ్వు లేని ఆ పరలోకం నాకెందుకు? what God is telling, without you, what is the use of that heaven to me? నువ్వు లేని ఆ యొక్క సింహాసనం నాకెందుకు? why should I see? what is the use of that throne without you? నీ లేని ఆ యొక్క తండ్రి తుండి భాగ్యం నాకెందుకు? see, if you are not there, what is the use of my fellowship with the Father? కనుక అన్ని కూడా ఖాళీగా ఉన్నాయి, నువ్వు వస్తేనే పూర్తి అయ్యేది. if you come over there, then only everything will be full, I will be satisfied. అంతగా ప్రేమించాడు. so much he loved us. ఇంకొక రెండు వాక్యాలు చూపించేసి ముగిస్తాను. 2 more verses and then I will close. కార్య ఆరంభం కాదు కానీ కార్య అంతం. yes, the beginning of the work is not important, the ending of a thing is very important. ఇదంతా ప్రేమతో ముడిపెట్టబడింది. all these things are linked with love. ప్రభువా, ఈ ప్రేమ నాకు కావాలి. Lord, this love I need. పరమగీతము Song of Solomon, 8వ అధ్యాయం, Song of Solomon, 8th chapter, 6వ వచనం, verse 6. ఒక చిన్న మాటే. ప్రేమ మరణమంత బలవంతమైనది. In the middle you can see, for love is strong as death. మరణమంత బలమైనది. it is strong as death. తర్వాత 7వ వచనం చదువుకుంటామా అందరం? verse 7, all of us. అగాధ సముద్ర జలములు ప్రేమను ఆర్పజాలవు, నది ప్రవాహజలములు దాన్ని ముంచివేయజాలవు. ప్రేమగా ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారంతో అతడు త్రోసివేయబడును. కనుక అలాంటి ప్రేమతో ప్రేమించాడు. with such a love the Lord loved us. ప్రభా, ఈ ప్రేమలోనే అన్ని ఇమిడి ఉంటున్నాయి. oh Lord, in this love everything is included. ప్రభా, ఆ ప్రేమ నాకు కావాలి. I want that love. అన్ని చల్లారిపోయినాయి. everywhere everything has become cold. సంతోషం లేదు. now joy is not there. సమాధానం, శాంతి సమాధానం లేదు. peace is not there. విజయం లేదు. no victory. జీవం లేదు. no life. ఇంకా ప్రవేశం అనే మాట లేదు. there is no question of any entrance also. ఆత్మను దుఃఖపెడుతూ ఉన్నాను. I am grieving thy spirit. నీ కృప సమృద్ధిగా అందుబాటులో ఉన్న స్తోత్రాలు. Lord, I am so thankful unto thee because thy grace is available so abundantly. క్షమించుడికే సిద్ధమైన మనసు గలవాడు. not only that you are willing and you are ready to pardon me. కృపా క్షమాపణ కలిగిన వాడు. and the grace and also the forgiveness are available. బహుగా క్షమించేవాడు. not only that, you abundantly will pardon us. నీ పాపములకి జ్ఞాపకం చేసుకోమని సెలవిచ్చేవాడు. and you said that I will remember thy sins no more. నీ పాపములను తూర్పు పడగ ఎంత దూరమో అంత దూరం మరిచేస్తా I అంటున్నాడు. have separated thy sins as east is so far from the west. నీ యొక్క పాపములను కూడా నాకు వెనక భాగంలో పడుచుకుంటాను. I have thrown all your sins at my back. అంతేకాదు నీ పాపలను మూట కట్టి సముద్ర అగాధంలో పడేస్తా అంటున్నాడు. and I have packed all your sins and I have thrown into the depths of the sea. నా కుమారుని యొక్క సిలువలో నీకు పాప రుణపట్టిని మేకులతో కొట్టేసి అడ్డం లేకుండా చింపి ఎత్తేసి అంటున్నాడు. not only that, I have torn off, taken it away, all the things which are written against you when I was hanging on the cross. I made you clean. ఎంత ప్రేమతో పిలుస్తున్నాడు. see what a love with which he is calling. ప్రభు ఇచ్చే మంచి అవకాశం ఇది. this is the wonderful opportunity God is extending. నీ కరోనాలో ఇంట్లోనే ఉంటున్నావు. because of this corona probably you may be staying in his house, in your house. ఇవన్నీ అనుభవిస్తున్నావు లేదా? are you enjoying all these things? ఇవన్నీ నీకు మళ్ళా ఇక ABCD చెప్పినట్టుగా ఉందా? see are these things are like elementary things to you? ప్రభా, నాకు కావాలయ్యా. Lord, I need them. నీ క్షమాపణ కావాలా? Lord, I need thy forgiveness. నీ కృప కావాలా? I need thy grace. నీ ఆత్మ సహాయం కావాలా? I need the help of thy spirit. సంతోషం కావాలా? I need joy. నెమ్మది కావాలా? I need peace. శాంతి సమాధానం కావాలా? yes, I need peace and joy.
ఈ లోకయాత్ర ముగించగానే నేను వీరికి సమృద్ధిని ప్రవేశంలోకి The moment when I finish my pilgrimage on this earth, I desire, I need abundant entrance into thy ఈ kingdom. మట్టి కటువులోనే మహిమేశ్వరాన్ని అనుభవించాలని కోరుతున్నాను అని ఆశించు. ఈ మధ్యాహ్నమే నీకు దాన్ని ప్రసాదిస్తూ Have the desire to enjoy this glory in this earthen vessel. You desire and you ask, you pray. The Lord will give it to you. May God give those things to you.